కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో ప్రకాశం జిల్లా విద్యుత్ సిబ్బంది పాల్గొంటున్నారని ఏపీసీపీడీసీఎల్ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రకాశం జిల్లా నుంచి పంపుతున్న 2 జనరేటర్ వాహనాలను జెండా ఊపి విజయవాడ తరలించారు. ఈ సందర్భంగా ఎస్సీ సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా నుంచి ఇప్పటికే 120 మంది సిబ్బంది, ఇంజనీర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. 100 హాలోజన్ బల్బులను కూడా పంపామని, ప్రస్తుతం 125 kV సామర్థ్యం కలిగిన 2 జనరేటర్లు పంపుతున్నామని, మరొక 50 మంది సిబ్బందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వరదల వల్ల విద్యుత్ శాఖకు భారీగా నష్టం జరిగిందని తెలిపారు. 8 సబ్స్టేషన్లు మునిగిపోయాయని, దాదాపు 1000 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని వివరించారు. ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేయడానికి సిబ్బంది, అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని ఎస్సీ సత్యనారాయణ తెలియజేశారు. మీ అందరికీ తెలిసిందే, విజయవాడలో వరద బీభత్సం ఎలా సృష్టించిందో దాంట్లో భాగంగా మా విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారుగా 1000 ట్రాన్స్ఫార్మర్స్ నీట మునిగినాయి. 8 సబ్స్టేషన్స్ కూడా నీట మునిగి సుమారుగా 1,00,000 మందికి పవర్ అనేది లేదు. దాంట్లో భాగంగా మన జిల్లా నుంచి మా జిల్లా సహాయంగా ఒక 120 మందిని స్టాఫ్ని, ఇంజనీర్స్ని మనము 2 days బ్యాక్ పంపడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెక్టిఫికేషన్ వర్క్స్లో నిమగ్నమయ్యి ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, మా సిఎండి గారు ఆదేశాల ప్రకారము 2 జనరేటర్లని ఇమీడియట్గా పంపని జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ 2 జనరేటర్లని మేము అక్కడ పంపిస్తున్నాము. ఎక్కడైతే ఏరియాస్లో ఎక్కడ సప్లై లేదో ఈ జనరేటర్లు పెట్టి వాటికి సప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాలోజన్ బల్బ్స్ కూడా మన జిల్లా నుంచి 2 రోజుల క్రితం దాదాపు 100 హాలోజన్ బల్బ్స్ని కూడా మనం ఇక్కడి నుంచి పంపించాము. ఇంకా పంపడానికి కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఒక 50 మందిని రెడీ చేసి పెట్టాము. అలాగే ఏ సహాయం కావాలన్నా కానీ ఒంగోలు సర్కిల్ విద్యుత్ సంస్థ తరఫున మేము ముందు ఉండి ఏది కావాలన్నా కానీ చేసి త్వరితగతిన విద్యుత్ని ప్రతి ఇంటికి తన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుంది సంస్థ. ఆ విధంగా దాంట్లో భాగంగా మన విద్యుత్ మన జిల్లా ప్రకాశం జిల్లా తరఫున కూడా మేము కూడా పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరమైనటువంటి విద్యుత్ అనేది ముందు ఇమీడియట్గా చేయాలనే భావంతో మన ప్రభుత్వం పనిచేస్తూ, అట్లాగే సంస్థలో ఉండే ప్రతి ఉద్యోగి కూడా నిరంతరం నైట్ ఏదో ఒక 3-4 అవర్స్ నిద్రపోతూ మిగతా 18 అవర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా జాగ్రత్త కావాలని మేము చెప్పడం జరిగింది. ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు. వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు, ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.